హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సీటెట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ సీటెట్ కోసం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క సీటెట్ అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా ఫైర్ బాక్స్లో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని త్రూ ది మొబైల్ ద్వారా మీరు ఈజీగా సీటెట్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఈ యొక్క సీటెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే 7th March 2024 నుంచి అయితే ఈ యొక్క సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ అనేది ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకు 2nd April 2024 అయితే లాస్ట్ డేట్. ఇన్ కేస్ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మేము రివైజ్డ్ వీడియో అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే మనకు ఈ యొక్క సీటెట్ అప్లై చేసుకోవడానికి దట్ ఈస్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అప్లై చేసుకోవడానికి 2nd April 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం సీటెట్కి సంబంధించి సో ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై ఫర్ సీటెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సో క్యాండిడేట్ సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ సీటెట్ అనేది మనం ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ అదర్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కానీ సబ్మిట్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని తెలుసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ ఫీకి సంబంధించి కానీ లాస్ట్ డేట్ గురించి కానీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సీటెట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవరైతే ఇక్కడ సీటెట్ అప్లై చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఓసీ కానీ బీసీ జనరల్ స్టూడెంట్స్ అయినట్లయితే, ఓసీ కానీ ఓబీసీ కానీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ 1000 రూపీస్ అనేది ఒక పేపర్ అప్లై చేసుకున్నందుకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బోత్ పేపర్స్కి అప్లై ఎలిజిబుల్ అయినట్టయితే దట్ ఈస్ పేపర్ 1, పేపర్ 2కి ఎలిజిబుల్ అయినట్టయితే మనకు 1200 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్కి సంబంధించిన వారైతే ఒక పేపర్ అప్లై చేసుకుంటే అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఏదో ఒక పేపర్ అప్లై చేసుకుంటే 500 ఉంటుంది. ఇన్ కేస్ మీరు బోత్ పేపర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే 600 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది అప్లికేషన్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ ఎలా పే చేయాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, మీకు సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నేను వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క జెండర్ ఇవైతే మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేది ఉంటుంది. సో ఐడెంటిటీ టైప్ అనేది మీరు ఏదో ఒక ఐడి కార్డ్ అయితే ప్రూఫ్ చేయించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, బ్యాంక్ అకౌంట్ విత్ ఫోటో కానీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ అయితే యూజ్ చేయండి. సో ఆధార్ కార్డ్ కోసం ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎనీ అదర్ గౌట్ వ్యాలిడ్ ఐడెంటిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలవెంట్ టెక్స్ట్ అయితే మనకు టైప్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను ఇక్కడ ఆధార్ కార్డ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆధార్ కార్డ్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ గౌడ్ ఐడి నెంబర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్ చేసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటర్ ఐడి చూస్ చేసుకుంటే ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి, లైసెన్స్ చూస్ చేసుకుంటే లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ చూస్ చేసుకుంటే పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి ఏం సైజ్ చేసి చూస్తున్నానంటే ప్రతి క్యాండిడేట్కి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మీరు ఎనీ అదర్ గౌట్ వ్యాలిడ్ అని చూస్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించి హౌస్ నెంబర్, మీ యొక్క సబ్ లొకాలిటీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీ యొక్క కంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. మీ కంట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనం కంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి నల్గొండ. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పిన్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మా యొక్క పిన్ కోడ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మెయిల్ ఐడి అనేది వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. దట్ ఈస్ మీకు సీటెట్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీరు ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. లైక్ మీకు సంబంధించిన హాల్ టికెట్ అప్డేట్స్ కావచ్చు, మీకు సంబంధించిన అప్లికేషన్ కావచ్చు, మీకు సంబంధించిన రిజల్ట్ కావచ్చు. అండ్ అదేవిధంగా ఫర్దర్గా మీరు సీటెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలనుకున్న ఈ మెయిల్ ఐడి అయితే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వర్కింగ్ మెయిల్ ఐడి
ఇవ్వాలి. తర్వాత పైన మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో అదే మెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ సీటెట్ అప్లై చేసుకోవడం కోసం కావచ్చు అండ్ అప్లై చేసుకున్న ఫర్దర్ ప్రాసెస్ కోసం ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉండే మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉన్నట్టయితే ఈ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మళ్ళీ మీ యొక్క హౌస్ నెంబర్, లొకాలిటీ, సో తర్వాత కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ బోత్ సేమ్ అయినట్లయితే ఇక్కడ మనకు సేమ్ ప్రజెంట్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్నట్టయితే సో పైన ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది బై డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు సీటెట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఫర్దర్గా మీరు మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ కావడం కోసం ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి. మినిమం మనకు సో 8 క్యారెక్టర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఆల్ కాంబినేషన్ తోటి ఉండాలి. జస్ట్ లైక్ ఏంటంటే సో మీ యొక్క క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ అదే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఇంటీజర్స్ అనేది ఉండాలి. జస్ట్ లైక్ satya@123 అని మీరు పెట్టుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది ఈజీగా గుర్తుంటుంది అండ్ మీరు లాగిన్ కావడానికి కూడా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సెక్యూరిటీ క్వశ్చన్ అయితే చూస్ చేసుకోవాలి. జస్ట్ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడం కోసం ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మనకి యూజ్ అవుతుంది. దీంట్లో మీరు ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ బుక్ అనేది అయితే చూస్ చేసుకున్నాను. సో నార్మల్గా అలా చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చానో అదే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. లేదు అనుకుంటే ఏంటంటే మీకు ఏదైతే నచ్చిన బుక్ ఉంటుందో, నచ్చిన ఫ్రెండ్ నేమ్ ఉంటుందో దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే వస్తారు డౌన్లో. సెక్యూరిటీ క్యాప్చా అనేది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం సెక్యూరిటీ పిన్లో ఎంటర్ చేయాలి. యాజ్ టీజ్ ఇక్కడ ఎట్లయితే కనిపిస్తుందో 5WQ058 అనేది ఇక్కడ టైప్ చేసి జస్ట్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మన రిజిస్ట్రేషన్ సంబంధించి నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని నేను క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకు క్లోజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. వాటిలో ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ కరెక్షన్స్ ఉంటే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా దాంట్లో ఎటువంటి కరెక్షన్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్స్ అయితే ఉంటాయి. వాటిలో టిక్ మార్క్ చేసుకోవాలి. నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ విధంగా మై నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. ఐ అగ్రీ అని దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకి ఇచ్చిన అగ్రీ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ లేదా మెయిల్ ఐడికి కానీ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ సబ్మిట్ చేసి ఈ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈ పేజ్కి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు రిజిస్ట్రేషన్ ఫామ్ గెట్ ఓటీపీ అని అయితే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన స్పేస్లో ఎంటర్ చేసి సో సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయినట్టు మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రానట్లయితే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్కి మళ్ళీ ఓటీపీ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి నేను సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయాలి అండ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ గురించి మనకు తెలిసిందే. సో ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 1000 రూపీస్ పర్ పేపర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు బోత్ పేపర్స్ అప్లై చేసినట్టయితే మనకు 1200 రూపీస్ ఉంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అయినట్టయితే సింగిల్ పేపర్కి 500 ఉంటుంది. బోత్ పేపర్ అప్లై చేసినట్టయితే 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. సో ప్రజెంట్ అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి కాబట్టి జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సో అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని కూడా డౌన్లో ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ మనం కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్గా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఎన్ని ట్యాబ్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. లైక్ మీకు సంబంధించిన అడ్రస్ నుంచి టోటల్ కమ్యూనికేషన్ పర్పస్లో. తర్వాత మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ యొక్క ఎగ్జామినేషన్ సీటీ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, పేపర్ 2కి అప్లై చేస్తున్నారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు క్వాలిఫికేషన్, దట్ ఈస్ మీరు పేపర్ 1కి అప్లై చేస్తే మీ క్వాలిఫికేషన్ ఏంటి, పేపర్ 2కి అప్లై చేస్తే మీ క్వాలిఫికేషన్ ఏంటి అని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఈ యొక్క ప్రతి ట్యాబ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్, మీరు రిజిస్ట్రేషన్ నేర్చుకునేటప్పుడు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫర్దర్గా మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఇప్పుడే చేంజ్ చేసుకోవాలి మన మిస్టేక్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి సో మీ యొక్క జెండర్ అనేది, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు నేషనాలిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ అనేది, సో నేను వచ్చేసి ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ తర్వాత మన కేటగిరీ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే సో ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఓబీసీకి సంబంధించి సో ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ ఉంటారో సో వీరు వచ్చేసి ఏంటంటే ఓబీసీ అనేది చూస్ చేసుకోవాలి. సో మీకు రిలవెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఓబీసీకి సంబంధించి కాబట్టి నేను ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి పర్సనల్ విత్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడా దీంట్లో ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు డిజబిలిటీ ఉంటే ఆ తర్వాత మీ డిజబిలిటీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ డిజబిలిటీ లేదు. సో నేను ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పర్సనల్ డిజబిలిటీకి సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు సంబంధించి ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఆప్షన్ ఇవ్వండి. నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. అండ్ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే ఉంటుంది. సో మీరు ఎంప్లాయర్ నాన్ ఎంప్లాయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్కి సంబంధించి చూస్ చేసుకోండి. అదర్వైజ్ నాట్ ఎంప్లాయ్ అయితే నాట్ ఎంప్లాయ్ అనేది చూస్ చేసుకోండి. ఈ విధంగా మీకు సంబంధించి టోటల్గా క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ అండ్ మీ యొక్క కేటగిరీ, తర్వాత డిజబిలిటీకి సంబంధించిన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సెక్యూరిటీ క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మనకు సెక్యూరిటీ క్యాప్చా అనేది డిస్ప్లే అవుతుంది. దట్ ఈజ్ సెక్యూరిటీ క్యాప్చా అనేది సో R7E9. సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ వాంట్ టు సేవ్ అండ్ సబ్మిట్ అని అయితే వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం దేనికోసం అయితే అప్లై చేస్తున్నామో ఆ క్వాలిఫికేషన్స్, ఆ పేపర్ 1, పేపర్ 2 అండ్ అదేవిధంగా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు సీటెట్ అనేది 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలిసిన సిచ్యువేషనే ప్రజెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం పేపర్ 1 అప్లై చేసుకోవాలి అంటే మీరు డిఎడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పేపర్ 2 అనేది అప్లై చేయాలి అనుకుంటే సో బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇలా మీరు డిఎడ్ కంప్లీట్ చేసినట్టయితేనేమో పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు, బీఎడ్ కంప్లీట్ చేసినట్టయితే పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. 2 పేపర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే డిఎడ్ అండ్ బీఎడ్ చేసి ఉండాలి. అలా అయితేనే మనం 2 పేపర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ ప్రజెంట్ రూల్స్ ప్రకారం. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఎలా చూస్ చేసుకోవాలి సార్, దీనికి సంబంధించి కూడా సో మెనీ డౌట్స్ ఉన్నాయని స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ నేను డీటెయిల్గా అయితే వీటి గురించి డిస్కషన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ అప్లయింగ్ ఫర్ పైన క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం క్లియర్గా చూడొచ్చు పేపర్ 1, పేపర్ 2, పేపర్ బోత్ పేపర్స్ అయితే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇఫ్ మీరు పేపర్ 1 అప్లై చేయాలి అనుకుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ సో బ్యాచిలర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది దట్ ఈస్ 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది చేసి ఉండాలి. మీరు డిప్లొమా చేసినా 4 years బీఎడ్ చేసినా కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెకండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే సో పేపర్ 2 అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సో ఈ యొక్క బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మనకు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. బోత్ పేపర్స్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే సో మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మీరు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసినట్టయితే బోత్ పేపర్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా 3 parts అయితే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 డిప్లొమా మాత్రమే కంప్లీట్ చేశారంటే పేపర్ 1 మాత్రమే అప్లై చేసుకోవాలి. బీఎడ్ మాత్రమే కంప్లీట్ చేశారనుకుంటే పేపర్ 2 మాత్రమే అప్లై చేసుకోవాలి. నాది వచ్చేసి పేపర్ 1 కంప్లీట్ అయింది, దట్ ఈస్ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అండ్ అదేవిధంగా బీఎడ్ కంప్లీట్ అయిపోయింది అనే కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మీరు డైరెక్ట్గా బోత్ పేపర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి పేపర్ 1కి ఎలిజిబులా, పేపర్ 2కి ఎలిజిబులా, బోత్ పేపర్స్కి ఎలిజిబుల్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది మనం చూస్ చేసుకోవాలి. సో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది మన ఇష్టం బేస్డ్ ఆన్ మనకు ఆ లాంగ్వేజ్ పైన ఉన్న నాలెడ్జ్ని బట్టి వీటిని చూస్ చేసుకోవాలి. కొంతమంది ఏం చెప్తారంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ చూస్ చేసుకోండి, లాంగ్వేజ్ 2 వచ్చేసి తెలుగు చూస్ చేసుకోండి అని చెప్తారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే సో లాంగ్వేజ్ 1 తెలుగు చూస్ చేసుకోండి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చూస్ చేసుకోండి అని చెప్తారు. సో ఇక్కడ కాంట్రవర్సీ అంటూ ఏం లేదు, మన ఇష్టం దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు లాంగ్వేజ్ 1 అనేది కొంచెం లోయర్ గ్రేడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 నుంచి
నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. అండ్ లాంగ్వేజ్ 2 నుంచి ఏంటంటే కొంచెం డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్యాసేజ్ కావచ్చు, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, కొంచెం డెప్త్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ మీద అవగాహన ఉంటుందో ఆ లాంగ్వేజ్ని మీరు లాంగ్వేజ్ 2 కింద చూస్ చేసుకున్నట్టయితే కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 0 నాలెడ్జ్ ఉందనుకుందాం. కాబట్టి అలాంటప్పుడు నేను ఇంగ్లీష్ని లాంగ్వేజ్ 1గా చూస్ చేసుకుంటాను. సో తెలుగు మీద పట్టు ఉందనుకుందాం, దాన్ని నేను లాంగ్వేజ్ 2ని చూస్ చేసుకుంటాను. సో 2 లాంగ్వేజ్ మీద నాకు ఎటువంటి పట్టు లేసారంటే మీరు ఏది చూస్ చేసుకున్నా ఏం కాదు. అప్పుడు సో మీకు దేనిపై అయితే ఎక్కువ అవగాహన ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. సో నాకు ఇక్కడ తెలుగు పైన ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి తెలుగు నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చినా నేను చేయగలుగుతాను. కాబట్టి సో ఇక్కడ లాంగ్వేజ్ 1 వచ్చేసేమో ఇంగ్లీష్ చూస్ చేసుకుంటున్నాను, లాంగ్వేజ్ 2 వచ్చేసేమో తెలుగు చూస్ చేసుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ మీకు లాంగ్వేజ్ల పైన ఉన్న అవగాహన బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సంబంధించి పేపర్ 1 అప్లై చేస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, పేపర్ 2 అప్లై చేస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. పేపర్ 1 మనకు తెలిసిందే, పేపర్ 1 అప్లై చేయాలనుకుంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, సో లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 3 థింగ్స్లో ఏదో ఒకటి ఉన్నట్టయితే మీరు పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 2 అప్లై చేయాలంటే సో మీరు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మీరు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 3 థింగ్స్లో ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. మరి బోత్ పేపర్స్ కంటే డిప్లొమా అండ్ బీఎడ్ కంప్లీట్ చేస్తుంటే బోత్ పేపర్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పేపర్ 1కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా 1 2 3 4 అండ్ 4 ఆప్షన్స్ వచ్చాయి. దీంట్లో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఎవరైతే పేపర్ 1 అప్లై చేస్తున్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే లేదా డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు పేపర్ 1లో అప్లై చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే 1 ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎందుకు, సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి 1 ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మీ యొక్క ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్న ఫస్ట్ ఆప్షన్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్లో ఓన్లీ 45% మార్క్సే ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మార్క్స్ని బట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నా నో ప్రాబ్లం, సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏంటంటే 45% 50% ప్లస్సే ఉంటుంది స్కోర్ ఎవరికైనా. ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకైతే మీకు స్కోర్ను బట్టి మీకు 45% ఉందా 50% ఉందా అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేస్తున్నట్టయితే మీరు పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు, పేపర్ 2 కూడా ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి మీరు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ స్టూడెంట్స్ అయినట్టయితే పేపర్ 1కి అప్లై చేస్తున్నట్టయితే థర్డ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సెకండరీ ఇయర్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే అంటే మీరు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఏంటంటే ఓన్లీ సో ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావడం జరిగింది, జనరల్ డిప్లొమా, కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మనం బీఎడ్కి సంబంధించి సో మీరు పేపర్ 2 సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా టోటల్గా 8 పాయింట్స్ ఉంటాయి. 8 పాయింట్స్లో మీకు సంబంధించిన పాయింట్ అనేది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే మనకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోనుండి అండ్ ఇప్పుడు సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో మెనీ స్టూడెంట్స్ దీన్ని పట్టుకొని ఏమంటారంటే సార్ డిగ్రీ కంప్లీట్ నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అండ్ అదే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను పేపర్ 2కి ఎలిజిబుల్ అంటారు. సో డిగ్రీ కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేస్తే నార్మల్గా పేపర్ 2కి అయితే ఎలిజిబుల్ కారు. బట్ దీంట్లో ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. బట్ అప్లై చేసుకుంటా అంటే 200 వల్ల పోయేదేం లేదు, నేను అప్లై చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ప్రజెంట్ డిగ్రీ కూడా చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు ఈ యొక్క ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ వన్ ఇక్కడ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీ యొక్క డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి అండ్ మీరు బీఎడ్ కంప్లీట్ చేయడం కానీ బీఎడ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నట్టయితే సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ 2 అనేది బీఎడ్ చేసిన వాళ్ళు చూస్ చేసుకోవాలన్నాను కాబట్టి సో మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ 45% మార్క్స్, మీ డిగ్రీలో 50% మార్క్స్ ఉంటేనేమో సెకండ్ ఆప్షన్, మీ డిగ్రీలో 45% మార్క్స్ ఉంటేనేమో థర్డ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది పేపర్ 2 అప్లై చేసుకోవడానికి. పేపర్ 1 అప్లై చేసుకోవడానికి అయితే థర్డ్ ఆప్షన్ ఉంది మనకు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సో బీఏ బీఎడ్ కావచ్చు, బీఎస్సీ బీఎడ్ కావచ్చు అండ్ బీకామ్ బీఎడ్ కావచ్చు. ఇలా మీరు సో 4 ఇయర్స్ బీఎడ్ చేస్తున్నట్టయితే 40% 50% మార్క్స్ తోటి మీరు ఈ యొక్క ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సో గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో ఎవరైతే సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారు, మీరు ఇక్కడ సిక్స్త్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో ఎనీ క్యాండిడేట్ హ్యావింగ్ క్వాలిఫైడ్ బీఈడీ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ ఎన్సిటిసి, సో ఎన్సిటిసి కండక్ట్ చేసిన దాని ప్రకారం మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే సెవెంత్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇలా టోటల్గా మనకి ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 50% మార్క్స్ ఆర్ ఈక్వాలెంట్ తోటి, లేదా అపీరింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు, ఎంఈడి కావచ్చు మీరు చేస్తున్నట్టయితే ఎయిత్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సార్ మేము లాంగ్వేజ్ పండిత్ సార్, లాంగ్వేజ్ పండిత్ ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని డిఫరెంట్
అనేది అడుగుతారు. సో దీంట్లో మనకు ఆప్షన్ ఏది లేదు కాబట్టి మీరు ఫైనల్గా ఈ యొక్క 8th ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నాం సార్ అనుకుంటే మీరు 8th ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాది వచ్చేసి ఏంటంటే బీఎడ్ కంప్లీట్ అయింది కాబట్టి సో బీఎడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి నాకు బీఎడ్ అనేది సెకండ్ ఆప్షన్లో అయితే ఉంది. అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ అని ఈ సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆఫర్ అనేది మీరు ఏ పేపర్ 2 అనేది దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో దాన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ 2 అనేది సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు సోషల్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నట్లయితే సోషల్ సైన్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చూస్ చేసుకున్నట్టయితే మీరు మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సోషల్ సైన్స్ కాబట్టి నేను సోషల్ సైన్స్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్లలో సో మీరు ఫస్ట్ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. పేపర్ 1 అప్లై చేయాలంటే డిప్లొమా కానీ లేదా సో మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా కానీ సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పాను కాబట్టి మీ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి దీంట్లో. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి బోత్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డిప్లొమా పేపర్ 1కే అప్లై చేస్తున్నట్టయితే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి. ఓన్లీ పేపర్ 2కి అప్లై చేస్తున్నట్టయితే డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు అయినట్టయితే పేపర్ 2కి పేపర్ 1కి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మీ యొక్క క్వాలిఫికేషన్. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఎగ్జామ్ సిటీస్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మన యొక్క ఎగ్జామ్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి తెలంగాణ అయితే ఇచ్చేస్తున్నాను. టోటల్ అన్ని సెంటర్స్కి మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ అనేది చూస్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సిటీస్ అనేది మనకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రజెంట్ హైదరాబాద్లో అందుబాటులో ఉంది, వరంగల్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో నియర్ బై ఇంకే సీట్ అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే చూస్ చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూడా ఫస్ట్ నేను తిరుపతి చూస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నేను ఇక్కడ సో గుంటూరు. ఓకే, ఈ విధంగా మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అనేది అడుగుతుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా మనకు సంబంధించి క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోమంటుంది. దట్ ఈస్ మీరు ఇప్పుడు సో పేపర్ 1కి అప్లై చేసినట్టయితే మీరు డిప్లొమా ఎప్పుడు కంప్లీట్ చేశారనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు పేపర్ 2కి అప్లై చేస్తే మీరు బీఎడ్ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు బోత్ అప్లై చేసినట్టయితే మీ యొక్క డిప్లొమా కావచ్చు లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, వీటి క్వాలిఫికేషన్స్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే పాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టయితే అపీరింగ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇన్ కేసు మీరు అపీరింగ్ అని చూస్ చేసుకుంటే ఏ ఇయర్లో అపీర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఇక్కడ 2024 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఎవరైతే అపీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి మార్క్స్ ఎంటర్ చేయమని అడగదు, డైరెక్ట్గా వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆల్రెడీ పాస్డ్ అనే స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో మీకు ఇక్కడ ఆప్షన్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను ఇక్కడ పాస్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఏ ఇయర్లో పాస్ అవుతాం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. 2024 సంథింగ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఇయర్ అనేది చూస్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పాస్ అవుతున్నాను అనేది 2024లో అయితే రిజల్ట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఎడ్యుకేషన్ అనేది ఆ కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ నేమ్ అనేది సో మీరు ఏ యూనివర్సిటీ కింద అయితే మీ కోర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో టైప్ చేయాలి. సో మీకు ఏదైతే ఉంటుందో అది సో డిస్ట్రిక్ట్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించి. సో మెనీ స్టూడెంట్స్ ఏం కామెంట్ చేస్తారంటే సార్ ఈ లిస్ట్లో మా యొక్క కాలేజ్ నేమ్ లేదు అని చెప్తారు. మీరు కాలేజ్ నేమ్ అనేది పిన్ కోడ్ ద్వారా ట్రై చేయండి. సో పిన్ కోడ్ ద్వారా కానీ అదర్ ఆప్షన్స్ ద్వారా కానీ ట్రై చేసినట్టయితే ఈజీగా దొరకడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో 5082 అని అయితే నేను టైప్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఇక్కడ ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, సనా కాలేజ్ అని సో ఇలా నల్గొండలో ఉన్న కాలేజెస్ ఫుల్గా అయితే చూపిస్తున్నాయి. సో మీకు సంబంధించి కూడా మీరు సేమ్ వెర్షన్లో మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో మీ కాలేజ్ డీటెయిల్స్ అనేది సెట్ చేసిన తర్వాత దాంట్లో మీ యొక్క కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ మా యొక్క కాలేజ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిజల్ట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రిజల్ట్ అనేది పాస్ అయ్యారని చూస్ చేసుకున్నారు కాబట్టి మీ యొక్క రోడ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ సిజిపిఏ అనేది చూస్ చేసుకోవాలి. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సిజిపిఏ అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాక్సిమం పాయింట్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. మీకు మాక్సిమం పాయింట్స్ ఎన్ని అయితే ఉంటాయో ఆ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాలి. మాక్సిమం 10 పాయింట్స్. తర్వాత మీకు ఎన్ని అయితే రావడం జరిగిందో వాటిని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన పాయింట్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నాకు 8.9 అనుకుందాం. సో ఈ విధంగా మనకి 8.9 అని ఎంటర్ చేయగానే అది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. కాలేజ్ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది. సో మా యొక్క కాలేజ్ కోడ్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను 508206 అనేది.
సో 508206. సో ఈ విధంగా కాలేజ్ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ మీరు డిప్లొమా చేస్తే డిప్లొమాకి సంబంధించి అండ్ బీఎడ్ చేస్తే బీఎడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీరు బీఎడ్ అనేది పేపర్ 2కి అప్లై చేస్తున్నట్టయితే బీఎడ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కాలేజ్ నేమ్ ఒకటి డిస్ప్లే అవ్వదు, రిజల్ట్కి సంబంధించిన ఆప్షన్ అనేది రాదు. కాబట్టి అక్కడ కేర్ఫుల్గా మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పాసా అపీరింగ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్డ్ అంటే ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి రిజల్ట్ వచ్చి ఉంటే పాస్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ అపీరింగ్ అంటేనేమో ప్రజెంట్ ఫైనల్ సెమ్ రాస్తున్నా లేదా సెకండ్ సెమ్ రాస్తున్నా, ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు అపీరింగ్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు సెకండ్ సెమ్ థర్డ్ సెమ్లో ఉన్న ఫోర్త్ సెమ్లో ఉన్న మీరు అపీరింగ్ అనేది చూస్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పాస్డ్ కావడం జరిగింది, సో పాస్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మన యొక్క కాలేజ్కి సంబంధించి ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యామో బీఎడ్ అనేది ఆ ఇయర్ చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి బీఎడ్ 2022లో కంప్లీట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కోర్స్ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. బై డిఫాల్ట్గా మీరు డిప్లొమాకి అప్లై చేసినా దేనికి అప్లై చేసినా కూడా. అండ్ తర్వాత బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దీంట్లో మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా ఈ లిస్ట్లో మన కాలేజ్ నేమ్ అనేది అవైలబుల్లో లేకపోతే మీరు సెర్చ్ ఆప్షన్ చూస్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మాది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి చూడొచ్చు ఇక్కడ. సో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని. సో ఇలా మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు పాస్కి సంబంధించి రిజల్ట్ మోడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ రిజల్ట్ మోడ్ ఏంటి అనేది అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీంట్లో మనకు పర్సెంటేజ్ అంటూ మార్క్స్ సిజిపిఏ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే రావడం జరిగిందో చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి సిజిపిఏ కాబట్టి సిజిపిఏ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో సిజిపిఏ ఎంటర్ చేయగానే మీకు మాక్సిమం పాయింట్స్ ఎన్ని, మినిమం పాయింట్స్ ఎన్ని, సో తర్వాత మీ టోటల్ పాయింట్స్ ఎన్ని అనేది డిస్ప్లే అవుతుంది. సో కొన్నిసార్లు ఈ సర్వర్ అనేది స్లోగా ఉంటే టైం పడుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇంకా ఓపెన్ కాలేదు. అండ్ మాక్సిమం గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయో వాటిని చూస్ చేసుకోవాలి. తర్వాత ఆప్టైన్ పాయింట్స్ అనేది మీరు టైప్ చేయాలి. సో మీకు ఎన్ని పాయింట్స్ అయితే రావడం జరిగిందో ఆ పాయింట్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో నాది వచ్చేసి 8.7. ఈ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ యొక్క పిన్ కోడ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ మీ ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ అనేది మీ కాలేజ్కి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా ఫస్ట్ మన యొక్క డిప్లొమాకి సంబంధించి క్వాలిఫికేషన్, దట్ ఈస్ మీరు పేపర్ 1కి అప్లై చేస్తే డిప్లొమా క్వాలిఫికేషన్ ఇవ్వాలి. పేపర్ 2కి అప్లై చేస్తేనేమో ఎడ్యుకేషన్ సంబంధించి బీఎడ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. బోత్ పేపర్స్ అప్లై చేస్తే మాత్రం మీరు బోత్ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లో ఇక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా సేవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి అదర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన మొబైల్ ద్వారా పిక్ చేసుకున్నది కానీ సిస్టమ్ ద్వారా స్కాన్ చేసిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సేమ్ టైం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ మీరు ఎక్కడైతే దాన్ని సేవ్ చేయడం జరిగిందో దాని నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సెట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో అయితే రావడం జరుగుతుంది. మీరు ఫోటో సైజ్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఫోటో కరెక్ట్గా ఉండేటైతే సెట్ చేసుకోవాలి. సో దాంట్లో ఇక్కడ మొబైల్లో అయితే ఫుల్గా డిస్ప్లే కావట్లేదు. సో మీరు ఇలా రొటేట్ చేసినట్టయితే ఫుల్గా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా ఫోటో బార్డర్లో ఉంది. సో దాన్ని నేను కరెక్ట్ సైజ్లోకి అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని చూసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినట్టయితే ఫోటో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇమేజ్ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చినట్టయితే సో మీ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ప్రివ్యూ చూడొచ్చు. సో నేను అప్లోడ్ చేసిన ఫోటో యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మేము మా యొక్క సిగ్నేచర్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనం దీన్ని రీసైజ్ చేసుకోవాలి. సో మనకు సరిపోయే విధంగా దాన్ని రీసైజ్ చేసుకోవాలి. సో నార్మల్గా ఇలా ఇచ్చారనుకోండి సిగ్నేచర్ ఫుల్గా రాదు అనమాట. దాన్ని మీరు మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవడం అయితే చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో సైజ్ ఇచ్చారో ఆ సైజ్లోకి సెట్ అయ్యే విధంగా అయితే సెట్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత మనకి ఇక్కడ డన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ డన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లో మనకు డన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన ఫోటోకి సంబంధించి ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది మీరు పర్ఫెక్ట్ సైజులో అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా ఇమేజ్ ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మేము ఎంత ట్రై చేసినా అప్లోడ్ కావట్లేదు సార్ అంటారు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే రిక్వైర్డ్ సైజులోకి ఫోటో అండ్ సిగ్నేచర్ని మార్చుకోవాలి. సో ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ మీ ఫోటో ఏ సైజులోకి ఉండాలి, సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలనేది డీటెయిల్ వీడియో చేసాం. ఆ వీడియో చూస్తూ మీరు ఫోటో సిగ్నేచర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈజీగా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు.
అండ్ వన్స్ అప్లోడ్ అయినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించి క్లిక్ హియర్ టు వ్యూ ఫోటో అని చూపిస్తుంది. డాక్యుమెంట్ అన్న 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు కూడా అప్లై చేసేటప్పుడు సమ్ క్యాప్చాస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 7119 సో బీ క్యాపిటల్ యూ క్యాపిటల్ ఇది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సబ్మిట్ ఫైల్ అని ఉంటుంది. జస్ట్ సబ్మిట్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ఇప్పటి వరకు క్యాండిడేట్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్లయింగ్ ఫర్ కావచ్చు, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ కావచ్చు, ఫోటో సిగ్నేచర్ కావచ్చు, టోటల్గా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ మనకు క్లోజ్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు సంబంధించిన టోటల్ అప్లికేషన్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలా స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సో మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, తర్వాత మీ యొక్క జెండర్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క నేషనాలిటీ, ఎంప్లాయిడ్, నాన్ ఎంప్లాయిడ్ సంబంధించి అండ్ మీరు దేనికోసం అయితే అప్లై చేయడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నేను వచ్చేసి బోత్ పేపర్ 1 పేపర్ 2 అప్లై చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంది, పేపర్ 1కి మీ క్వాలిఫికేషన్ ఏంది, పేపర్ 2కి మీ క్వాలిఫికేషన్ ఏంది అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ కోసం అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ సంబంధించి మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారా, అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది టోటల్గా 4 సెంటర్స్ ఎక్కడెక్కడ చూస్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి సో మీ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఏ కాలేజ్లో కంప్లీట్ అయిపోయింది, ఏ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది, CGPA ఎంత, పర్సెంటేజ్ ఎంత ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ B.Ed కూడా ఎప్పుడు కంప్లీట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. సో లైక్ మీకు సంబంధించిన విలేజ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి టోటల్ డిక్లరేషన్స్ అయితే ఉంటుంది. నేమ్ కరెక్ట్గా ఉందా, ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా, జెండర్ కరెక్ట్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఉన్న డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు బ్యాక్ వెళ్ళేసి ప్రతి పేజ్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనిపించిన తర్వాత మళ్ళీ మనం ఈ పేజ్కి వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ టు సబ్మిట్ ఉంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది. సో ఈ విధంగా అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా మనకు చూపించడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ ఇన్కంప్లీట్ పేమెంట్ ఉంది, పేమెంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనకు పేమెంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ SC ST అయినట్టయితే ఒకే పేపర్కి అప్లై చేస్తే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ 2 పేపర్లకు అప్లై చేస్తే 600 ఉంటుంది. అండ్ BC OC స్టూడెంట్స్ అయినట్లయితే సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఒక పేపర్కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్ అప్లై చేస్తే 1200 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి బోత్ పేపర్కి అప్లై చేస్తున్నాను కాబట్టి సో బోత్ పేపర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మనం బిఫోర్ పేమెంట్ చేయడం కంటే ముందు మన మొబైల్ ఐడిని అండ్ అదేవిధంగా మెయిల్ ఐడిని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే ఆల్రెడీ వెరిఫై చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం మెయిల్ ఐడిని వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సో యువర్ మెయిల్ ఐడి సో ఎట్ టు వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన మెయిల్ ఐడి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. జస్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ మనం. సో ఈ విధంగా 88434B1 అనేది జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి OTP సెండ్ చేయడం జరుగుతుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా స్టేటస్ రావడంతో పాటు పేమెంట్ చేయమంటూ నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క మెయిల్ ఐడికి OTP రావడం జరిగింది. సో OTP అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే సో మన మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు యువర్ మెయిల్ ఐడి వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ టు హోమ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ హియర్ టు హోమ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనకు పేమెంట్ మాత్రమే పెండింగ్లో ఉంది. సో పే ఎగ్జామినేషన్ పే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే ఎగ్జామినేషన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి పేమెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆన్లైన్ పేమెంట్ చూస్ చేసుకున్నాను. ప్రొసీడ్ టు పేమెంట్ అయితే క్లిక్ చేశాను. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎనీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను దాన్ని చూస్ చేసుకున్నాను. అండ్ దాంట్లో మనకు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో నెట్ బ్యాంకింగ్లో SBI అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI ద్వారా కూడా పే చేయొచ్చు బేస్డ్ ఆన్ మీకున్న ఆప్షన్స్ బట్టి. ఆ తర్వాత మనం ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ పేమెంట్ ఎంత అవుతుంది సర్వీస్ తో కలిపి చూపిస్తుంది. నాకు వచ్చేసి ఇక్కడ 1223.60 అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం మన యొక్క డీటెయిల్స్ ద్వారా బ్యాంక్లోకి లాగిన్ అయ్యేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను పేమెంట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ పేమెంట్ ప్రాసెస్లో మనకు కావాల్సిన విధంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకొని సో నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అనేది చేయగానే సో మీ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా యువర్ పేమెంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. అండ్ మీకు సంబంధించి సీటెట్ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ అక్కడ మనం కన్ఫర్మేషన్ పేజ్ పైన క్లిక్ చేయగానే సో మనకు 100% అయితే లోడింగ్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఆటోమేటిక్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో డౌన్లో ఈ విధంగా మీకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి మీరు సీటెట్ అప్లై చేసినట్టుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ అనేది మీరు మెయిల్ కూడా సెండ్ చేసుకోవచ్చు. సెండ్ టు కన్ఫర్మేషన్ పేజ్ టు మెయిల్ అనేది ఆప్షన్ పైన క్లిక్ చేసి మన మెయిల్కి అయితే సెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రజెంట్ మనకు సంబంధించి సీటెట్ యొక్క 2024కి సంబంధించి ఆన్లైన్ అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.